ఎప్పటికీ ఆమె గొంతు ప్రతిధ్వనిస్తుంది. ఆశా భోంస్లే మరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతాపం తెలియజేశారు. ఒక దిగ్గజ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భారతీయ గాయనిగా ఆమె సంగీత చరిత్రలోనే అత్యధికంగా పాటలు రికార్డు చేయబడిన కళాకారిణి. సంగీత పరిశ్రమకు ఆమె చేసిన అసాధారణమైన సేవలు 7 దశాబ్దాలకు పైగా విస్తరించి ఉన్నాయి. కాలాతీతమైన రాగాలతో తరతరాలను సుసంపన్నులు చేశాయి. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత అయిన ఆమె వారసత్వం భారతదేశ సంగీత వారసత్వంలో ఒక అంతర్భాగంగా నిలిచి యుగ యుగాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే మరణించడం సంగీతానికి ప్రపంచానికి తీరని లోటని నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ భాషల్లో 80 ఏళ్ల పాటు తన సుమధుర స్వరంతో వీణుల విందైన పాటలు అందించిన లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే. ఆశాజీ భౌతికంగా మనకు దూరమైన పాట రూపంలో జీవించే ఉంటారు. మహాగాయని మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. అమరావతిలో క్వాంటం వెలుగు, రాష్ట్ర దశ మార్చే సాంకేతిక విప్లవం. ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని దేశ చరిత్రలో కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో 2 వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతమవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీతో సాంకేతిక శాఖలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటవుతున్న 1S 1Q పేరిట 2 వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి దక్కనుంది. మేధా టవర్స్లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటం హార్డ్వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ 2 చోట్ల -273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ 2 క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధా టవర్స్లో క్యూబిటెక్ సంస్థ 1Q పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటం టెస్ట్ బెడ్ను నిర్మించారు. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO లాంటి సంస్థలు సహకారం అందించాయి. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సహా ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్గా దాదాపు 150,000 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో దోర్జే గ్యాంబా భేటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పి. దోర్జే గ్యాంబా సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ చర్యల గురించి గోర్జే గ్యాంబాకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైంలో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరుని, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు. గత సీజన్లో పెద్దవాగు పొంగి కట్ట తెగడంతో 2 రాష్ట్రాలను వరదలు సంభవించాయని, ఈ కారణంగా ప్రజలు ఇబ్బంది పడిన విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. పెద్దవాగు ప్రాజెక్టు కట్టను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు దోర్జే గ్యాంబాకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనాల్లో రికార్డ్ 2024-25లో 4.57% వృద్ధి. హుండీ ఆదాయంలోనూ పెరుగుదల. గత జగన్రెడ్డి పరిపాలనతో పోల్చుకుంటే 4.57% వృద్ధి సాధించింది కూటమి ప్రభుత్వం. హుండీ ఆదాయంలోనూ గణనీయంగా ఆదాయం పెరిగింది.
ఇది చాలు నాడేం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పక్కా ప్రణాళికతో వ్యవహరించడం, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం, దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం, ప్రసాదాల పంపిణీ ఇలా అన్ని విభాగాల్లోనూ రికార్డు స్థాయి వృద్ధి నమోదైంది. 2023-24 సగటున రోజుకి 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 2025-26లో సంఖ్య రోజుకి 73,000కు చేరి 4.57% వృద్ధి నమోదైంది. గత ఏడాది జూన్లో శనివారాల్లో సగటున 90,000-95,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల్లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అదనంగా 140,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఇక సాధారణంగా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే జూలై, ఆగస్టు నెలల్లో మాత్రమే స్వామివారి హుండీ ఆదాయం 120 కోట్ల రూపాయలు దాటుతుంది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 6 నెలల పాటు హుండీ ఆదాయం ప్రతి నెల 120 కోట్ల రూపాయలకు పైగా నమోదు కావడం విశేషం. మొత్తంగా ఆ ఏడాదిలో హుండీ ఆదాయం 1,420 కోట్ల రూపాయలు దాటింది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ క్యూ లైన్లలో భక్తుల రద్దీ, కంపార్ట్మెంట్ల వెయిటింగ్ సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ఎక్కువ మందికి స్వామివారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకున్నారు. స్వామివారి కైంకర్యాలకు, బ్రేక్ దర్శనాలకు ఎక్కడ ఆలస్యం లేకుండా సమయాన్ని పక్కాగా వినియోగించుకోవడంతో భక్తులకు మెరుగైన, వేగవంతమైన దర్శన భాగ్యం కలుగుతోంది. పెరిగిన భక్తులకు అనుగుణంగా కార్మికులతో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు మెరుగుపరిచారు. వినాశనం నుంచి విధ్వంసం వరకు జగన్రెడ్డి గొడ్డలి రాజకీయం గురించి స్పష్టంగా తెలియజేస్తూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. రంగా హంతకులను అక్కను చేర్చుకున్న చరిత్ర మీది అంటూ మండిపడ్డారు. వంగవీటి రంగా గురించి, కాపు సామాజిక వర్గం గురించి కానీ మాట్లాడే కనీస నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి ఘాటుగా విమర్శించారు. రంగా హంతకులను అక్కను చేర్చుకున్న చరిత్ర జగన్రెడ్డిని ధ్వజమెత్తారు. వంగవీటి రంగా గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి కుమారుడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడో జగన్రెడ్డి సమాధానం చెప్పాలి. రంగా గారిని పొట్టన పెట్టుకున్న కుటుంబానికి హైదరాబాద్లో కోట్లాది రూపాయల విలువైన భూమిని గిఫ్ట్గా ఎందుకు ఇచ్చారో ప్రజలకు వివరించాలి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి పక్కన ఉన్న సుమారుగా 5 ఎకరాల భూమిని ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు మంత్రి నిమ్మల రామానాయుడు. హంతక కుటుంబాలతో చట్టాపటాలు వేసుకుని తిరుగుతూ రంగా పేరు ఎత్తడానికి జగన్రెడ్డికి సిగ్గుండాలి. రంగా గారిని రౌడీ అని పిలుస్తూ కాపుల మనోభావాలను దెబ్బతీసిన గౌతమ్ రెడ్డిని జగన్రెడ్డి ఎందుకు పక్కన చేర్చుకున్నాడు? అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించడం రంగా గారిపై జగన్రెడ్డికి ఉన్న విద్వేషానికి నిదర్శనం కాదా? నాడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక వ్యవస్థను కలుషితం చేసిన జగన్రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ వ్యవస్థను అధికారంలోకి వచ్చాక పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. అధికారులను, రాజకీయ నాయకులను సైతం తన నేర స్వభావంతో కలుషితం చేసిన వ్యక్తికి రాజకీయాలు ఉండే అర్హత లేదు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన కంటే 2019-24 మధ్య జరిగిన వైసీపీ 5 ఏళ్ల పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగిందంటూ మండిపడ్డారు నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో వడగాలుల హెచ్చరిక. సోమవారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాల్పులు, కోస్తా రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు టోపీ పెట్టుకోవాలని, తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలు ధరించాలన్నారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని